అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనమున్న ప్రదేశంలో మన ఇంట్లోనే చిన్న చిన్న సంతోషాలని ఏ విధంగా వెతుక్కోవచ్చు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు చూపిస్తాను. రండి చూడండి. ఒక్క మిరప చెట్టు ఒక కుటుంబానికి సరిపడే మిరపకాయలు ఇస్తుంది. ఇదిగో ఇదంతా కాకర చెట్టు. కోయడానికి టైం లేక వర్షం వల్ల మొత్తం అన్నీ పండిపోయాయి. చూడండి, ఇదో దాదాపు మాకు 5-6 రోజులు వర్షం రావడం వల్ల మొత్తం అన్నీ పండిపోయాయి. ఇదైతే బెండ చెట్టు. ఇవైతే 2 రోజులకే పండిపోతాయి అన్నమాట. 3వ రోజుకి వేస్ట్ అయిపోతాయి. అందుకని ఇవి సీడ్స్ పెట్టుకునేద్దామనే ఉద్దేశంతో అట్లే పెట్టినాను. చూడండి, ఇవి రెడ్ బెండ ఎంత సైజ్ వచ్చినాయో చూడండి. న్యాచురల్ అన్నమాట. ఇదిగో ఇంకా మెయిన్ ఒక సంతోషం ఏంటి అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. చూడండి, చూడటానికి ఎంత బాగా అనిపిస్తున్నాయో. 3 రోజులు 4 రోజులు కంటిన్యూగా వర్షం పడింది. చూడండి ఎట్లా అయిపోయాయో. దాలియా కొయ్యకపోవడం వల్ల ఒకే చెట్టుకి 4-5 దాలియా ఫ్లవర్స్ వచ్చినాయి. ఈరోజు దాలియా ఫ్లవర్స్ హార్వెస్ట్ చూపిస్తాను. రండి, ఎన్ని పువ్వులు వచ్చినాయని చెప్పి మీకు కోసి చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తాను. ఇదో వర్షం దెబ్బకి కొయ్యకపోవడం వల్ల ఎలాగైపోయిందో చూడండి. టైంకి కోసుకుంటే ఇంకా చాలా బాగుండేది. 4-5 డేస్ కంటిన్యూగా వర్షం వల్ల కొయ్యలేకపోయాను. ఒకే చెట్టుకు ఈ చెట్టు అంతా కూడా ఎంత ఉంది చూడండి. మెయిన్ ఇది 75 రూపీస్ టబ్ అనమాట. ఇది చూపినండి. ఇది టబ్ సైజు ఓన్లీ 75 రూపీస్. 100 రూపాయల టబ్ కంటే చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట. ఇంత చిన్న టబ్లోనే ఒకే ఒక ఇది పెట్టాను అనమాట. బర్డ్ పెట్టినాను. దాంతో ఎంత పెద్ద చెట్టు వచ్చిందో చూడండి. ఇంత చిన్న చెట్టుకి మళ్ళీ ఇక్కడంతా కూడా మొగ్గలు ఉన్నాయి. క్రాప్. నెక్స్ట్ ఇది చూడండి. ఇదైతే మీకు నేను ఆల్రెడీ చూపించిన చెట్టే అన్నమాట. చాలా పెద్ద సైజ్ వచ్చింది. మనిషి కంటే ఎక్కువ హైట్ వచ్చింది. ఇది డబల్ షేడ్స్ టైపు దాలియా అన్నమాట. చూడండి ఎంత బాగుందో. మధ్యలో ఎల్లో రావటం వల్ల ఫ్లవర్కే అందం వచ్చిందనమాట. సింగిల్ కలర్ అయితే అంత లుక్ అనిపించదన్నమాట. ఇప్పుడు రెడ్ కంటే చూడడానికి ఈ కలర్ దాలియానే చాలా కలర్ఫుల్గా ఉంది. చూడండి, ఒక మనిషి ఇంట్లో నిత్య పూజ చేసుకోవడానికి కావాల్సిన విధంగా ఫ్లవర్స్ ఉండాలంటే ఒక 3-4 రకాలు మనం చెట్లు ఇంట్లో పెంచుకోగలిగినామంటే చాలా హ్యాపీగా ప్రశాంతంగా భగవంతుడికి మనం ఇంట్లో మనస్తృప్తిగా పువ్వులు పెట్టి పూజ చేసుకోవచ్చు. నాకైతే ఆ పువ్వులు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతోనే కట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఈ హార్వెస్ట్ చేయటానికి మెయిన్ ఎక్కువ వర్షం రావటం వల్ల కుదరలేదన్నమాట. ఇదిగో చూడండి, అదైతే 100 రూపాయల టబ్ అనమాట. దాంట్లో నేను రెడ్ సాయిల్, కోకోపీటు, పశువుల ఎరువు అన్నీ కలిపి పెంచుకున్న 100 రూపాయలు అనమాట టబ్ కాస్ట్. దాంట్లో ఒకే ఒక దాలియా గడ్డ పెట్టాను అనమాట. బర్డ్ అంటారు మీరు. ఆ ఒక గడ్డతోనే ఎంత చెట్టు వచ్చిందో మీరే చూడండి. దానికి పశువుల ఎరువు బాగా హెల్దీగా పట్టడం వల్ల చూడండి ఎంత హైట్ వచ్చిందో. ఆ వర్షం వల్ల దాదాపు చాలా ఫ్లవర్స్ పోయినాయి, కానీ మిగిలినవే మీకు నేను చూపిస్తున్నాను. మనిషి కంటే ఇంకా చాలా హైట్ వచ్చిందనమాట. అదైతే 25 లీటర్స్ వాటర్ క్యాన్ అనమాట. దానికి కూడా అంతే 75% ఎరువును పెట్టి దానిలో ఒకే ఒక గడ్డ పెట్టానమాట. ఎంత బాగా వచ్చిందో చూడండి. సో ఇట్లా ఒక 5 to 6 కలర్స్ పెట్టుకున్నామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.